ఈరోజు మన రెసిపీ మష్రూమ్ కబాబ్ అండి. మష్రూమ్తో పాటు మనం ఇందులో కాస్త మిల్ మేకర్ కూడా నానబెట్టి వేస్తున్నాం అనమాట. దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది, మంచి ప్రోటీన్ వస్తుంది. మష్రూమ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈరోజు కంప్లీట్గా వెజ్ రెసిపీయే. ఫస్ట్ మష్రూమ్ ఏం చేద్దామంటే కట్ చేద్దామా ఇట్లా. నీకు మష్రూమ్ ఇష్టమా త్వరిత్? బిర్యానీలో ఇష్టం లేదు. మష్రూమ్ బిర్యానీ తినవా నువ్వు? ఏ చాలా బాగుంటుందిరా, నీకు నేను ఒకసారి చేసి పెడతా. ఉలవచారు వేసి చేస్తే సూపర్ ఉంటుంది. నువ్వే అంటావు అత్త మళ్ళీ చేయవా అని చెప్పి. ఓకేనా? నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్పనా? ఇప్పుడు ఇంట్లో ఏమన్నా మేము కుక్ చేసామనుకో, నేను అమ్మ లేకపోతే ఎవరైనా, అది అంత టేస్టీగా ఎందుకు తినరు అంటే మీరు తినరు, బయటకు వెళ్ళి డబ్బులు కట్టి పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళ దగ్గర సూపర్గా ఎంజాయ్ చేస్తారు, ఎందుకు నాకు చెప్పవా? బికాస్ బయట ఫుడ్ టేస్టీగా ఉంటుంది. ఎందుకు? దాంట్లో ఏదో స్పైసెస్ వేస్తారు అందుకే. సేమ్ మేము కూడా ఇంట్లో వేస్తాం కదా, ఎందుకు ఇంట్లో నీకు నచ్చదు? అమ్మ బాగానే చేస్తారు, మీరు చాలా బాగా చేస్తారు. మరి ఎందుకు ఎప్పుడు చూసినా బయట ఫుడ్ ఆర్డర్ చేద్దాం, బయట వెళ్దాం, బయట తిందాం అంటావు? బయట ఫుడ్ నాకు ఇష్టం అని. ఎటు తిరిగినా వాడికి మొత్తానికి బయట ఫుడ్ ఇష్టం అంట. వీడనే కాదండి, పిల్లలందరూ అలాగే తయారయ్యారు. ఇదిగోండి మష్రూమ్ అంతా ఇలా కట్ చేసి ఇందులో వేసేసాను. రండి ఇప్పుడు వీటిని జస్ట్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు ప్యాన్లో మష్రూమ్ని జస్ట్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ వెళ్ళి దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. స్మెల్ వస్తుందండి నీకు మష్రూమ్ వేస్తుంటే? సో ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేద్దామండి. కొంచెం ఉప్పు వేసి ఇలా మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రండి చెప్తాను. ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఫ్రై చేసుకున్న మష్రూమ్. నా దగ్గర ఇంట్లో ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి, అవి ఇందులో వేసేస్తున్నాను. ఇది మటుకి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. అండ్ గరం మసాలా, పసుపు, ఒక 2 పచ్చిమిర్చి వేసాను, అలాగే కాస్త కారం, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేస్తే సరిపోతుంది, ధనియాల పొడి, మిరియాల పొడి అండ్ కొత్తిమీర. ఇందాక ఉప్పు కొంచెం వేసాను, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా మిక్సీ పట్టుకొని ఒకేసారి వాటర్ మట్టుకి ఎక్కువ వేయకండి, మళ్ళీ వాటర్ కంటెంట్ ఎక్కువైతే కష్టం. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇన్ కేస్ వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ కొంచెం 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 మిక్సీ వేసేస్తే వాటర్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు చేతి కొంచెం తడి చేసుకొని మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని జస్ట్ ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసేయండి. దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా ముంచుకోండి. ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా ఫస్ట్ రౌండ్గా చేసేసి అరచేతిలో పెట్టి ఫస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలాగే మంచిగా బ్రెడ్ క్రమ్స్ పట్టించి జస్ట్ అందులోనే ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని ముందు మనం మష్రూమ్స్ ఫ్రై చేసి పెట్టాం కదా, సేమ్ అదే ప్యాన్లో చిన్నగా షాలో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ ప్యాన్లో పెట్టేసి పైనుండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను షాలో ఫ్రైకి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇవి ఒక సైడు కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి.
రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రెండో వైపు మంచి కుక్ అయిపోతాయి. ఇదిగోండి, అటు సైడు ఇటు సైడు మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా. మష్రూమ్ ఇంకా మిల్ మేకర్ కాంబినేషన్లో ఇలా తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. దీనికి నేను మయోనైస్ ఇచ్చాను, కావాలి అంటే టమాటో కచప్తో కూడా, లేకపోతే ప్లెయిన్గా తిన్నా కూడా ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది. ఇదొక స్నాక్, ట్రై చేయండి. చలో మరి, బై బై. హెల్దీ స్నాక్ అండ్ వెజ్ స్నాక్.